శేషాద్రిశిఖరరత్నం త్రిభువన దురితాంధకారమార్తాండం భక్తజన పారిజాతం వందే శ్రీవేంకటేశమఖిలేశం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆత్రత్రాణ పరాయణుడు, భక్తుల పాలిటి కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కృతే నారసింహశ్చ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవస్య కలౌ వెంకటనాయకః అని మనకి పెద్దల ద్వారా మహర్షుల ద్వారా యుగాధిపతులైనటువంటి ఆ దేవతల గురించి మనకందరికీ కూడా తెలిపి ఉన్నారు. ఇక్కడ కృతయుగంలో నరసింహస్వామి వారు ఆ యొక్క యుగానికి అధిదేవతగా ఉండి ఆ యుగాంతం నుంచి నేటి వరకు కూడా ఈ 4 యుగాల్లో కూడా ఆ పరమాత్మ అందరినీ కాపాడుతూ ఉన్నాడు. త్రేతాయాం రఘునందనః రామో విగ్రహవాన్ ధర్మః. ధర్మం అనేటువంటిది ఎలా ఉంటుంది అని ఆ యొక్క త్రేతాయుగంలో రామచంద్రమూర్తి యొక్క స్వరూపంతో ఆ యుగమంతా కూడా నడిచింది. ద్వాపరే వాసుదేవస్య. ఏదైనా కూడా ఒక ఉపదేశానుసారం ఆ ఉపదేశాన్ని అనుసరించి దాన్ని ఆచరించేటువంటి విధానాన్ని ఆ యొక్క పరమాత్మ అయినటువంటి వాసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనకి అందించారు. మరి ఈ కలియుగంలో సమస్త మానవులు కూడా మరి బాల్య యౌవన కౌమార వార్ధక్యముల చేత ఈ 4 దశల యందు కూడా మరి తిరుగాడుతూ దాని యొక్క బాధలన్నింటినీ కూడా భరిస్తూ తద్బాధా నివృత్తికి పరమాత్మ అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణములను ఆశించటం వల్ల ఈ యుగానికి కలో వెంకటనాయక వెంకటేశ్వర స్వామి వారు యుగ దేవత అయ్యారు. అలాంటి వెంకటేశ్వరుడు కొలువున్నటువంటి తిరుమల క్షేత్రం, ఆ తిరుమల క్షేత్రంలో శ్రీవారి వసంత మంటపంలో కార్తీక మాస సందర్భంగా ఈ జరిగేటువంటి విశేషమైనటువంటి ఉత్సవాదులు, తిరుమల తిరుపతి దేవస్థానములు భక్తులకు సమస్తమైనటువంటి వేద వాంగ్మయంతో కూడినటువంటి పురాణ ఇతిహాసాల్లో తెలుపబడినటువంటి మనమంతా కూడా మర్చిపోయినటువంటివి తిరిగి మరలా గుర్తు చేసేటువంటి విధంగా ప్రతి సంవత్సరము కూడా ఈ విశేషమైనటువంటి ఉత్సవాలలో అందులో కార్తీక మాసం శివకేశవులకి ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతిదాయకం. ఇక్కడ తిరుమల క్షేత్రంలో వైఖానస విధానంగా జరిగేటువంటి ఈ ఉత్సవాది కార్యక్రమంలో నేడు గోపూజా కార్యక్రమాన్ని మనం శ్రీవారి సన్నిధిన మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ గోపూజలో గోవు సమస్తమైనటువంటి దేవతలకు ఆవాసము అని, అందుకే మనం గవాం పాదోద్గవై పాంశుభి వాయునీతై ఆసేచనం వాయవ్యం అని మనం చెప్తాం. ఆవు యొక్క విశిష్టత ఎలా ఉంటుంది అంటే, మనమంతా కూడా గంగలో స్నానం చేస్తే ఎంతో ఫలం అని అనుకుంటాం. ఈ ఫలంతో సమానమైనటువంటి ఫలం
ఆవు నడిచినప్పుడు ఆ గోవు గిట్టల నుంచి లేచినటువంటి రేణువులు మన శరీరం మీద గనక పడితే గంగా స్నాన విశేష ఫలం అనేటువంటిది మనకు లభిస్తుంది. గోవు సర్వదేవత స్వరూపం. అలాంటి గోవుని ఈరోజు మనం చక్కగా ఈ స్వామి సన్నిధిలో ఉన్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నదో. ఆ గోమాత వత్సంతో కూడా కూడి, అంటే ఎప్పుడూ కూడా ధర్మదేవత 4 పాదాలతో ఉంటుంది. అలానే గోవును చూస్తే సమస్త దేవతలందరినీ కూడా దర్శనం చేసినటువంటి భాగ్యం కలుగుతుంది. కాబట్టే ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం గుడికొక గోవు అనేటువంటి ఒక కార్యక్రమంతో ప్రతి దేవాలయంలో కూడా ఆ యొక్క గోపూజా కార్యక్రమాన్ని చక్కగా తలపెట్టారు. వాటన్నిటికీ కూడా ప్రతీకగా తిరుమల క్షేత్రంలో ఈరోజు ఈ కార్తీక మాసం, కార్తీక మాసము అంటే మనకి నక్షత్రాలన్నీ కూడా మనం గనక చదివితే అశ్వని, భరణి, కృత్తిక అని చదువుతాం. కానీ వేదంలో నక్షత్రాలు గనక లెక్కింపదగితే అగ్నిర్న పాతు కృత్తికా అని కృత్తికా నక్షత్రంతో మొదలవుతుంది. ఏ కృత్తికా నక్షత్రం అయితే పూర్ణిమ నాడు ఉంటుందో ఆ పూర్ణిమ నాడు ఉండేటువంటి కృత్తికా నక్షత్రానికి ఈ యొక్క కార్తీక మాసం అని పేరు. ఈ కార్తీక మాసంలో ఈ జరిగేటువంటి గోపూజని మనందరం కూడా తిరుమల క్షేత్రం నుంచి దర్శనం చేస్తున్నాం. ఇప్పుడు మనందరం కూడా ఈ గోపూజకు సంబంధించినటువంటి సంకల్పాన్ని మనమంతా కూడా పఠిస్తూ ఉన్నాం. సర్వులు కూడా ఆ యొక్క ఎస్విబిసి ఛానల్ ద్వారా ప్రసారమయ్యేటువంటి ఈ కార్యక్రమం ముందు అందరూ కూడా స్వామిని దర్శనం చేసి ఒక్కసారి మీ గోత్రనామాలన్నీ కూడా చెప్పుకొని ఈ సంకల్పాన్ని సర్వులు పఠించవలసిందిగా కోరుతున్నాం. అథ సంకల్ప మాతా చ కమలాదేవి పితా దేవో జనార్దనః బాంధవాః విష్ణు భక్తాశ్చ స్వదేశం భువనత్రయం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विजय विघनसे नमः श्रुति नदी पूर्णं शास्त्रकल्लोल संकुलं विष्णु भक्त्युदकं शुद्धं वंदे श्री विघ्नोर्नवम् शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये हरिः ओम् श्री भगवदाज्ञया भगवत्कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं शुभे शोभने अभ्युदय मुहूर्ते श्री गोविंद 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 महाविष्णो आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलक्षेत्रे अस्मिन् देशे वर्तमान व्यावहारिक
व्यावहारिका चान्द्रमानेन श्री शोभकृत्नाम संवत्सरे दक्षिणायिने शरदृतौ कार्तीकमासे कृष्णपक्षे द्वितीयायां मृगशिरा नक्षत्रे सौम्यवासरे शुभयोगा शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां सुपतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य प्रियपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीमदादिवराह क्षेत्रे जगद्रक्षणार्थम् अवतीर्णस्य श्रीभूनीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः सर्वदुःख विमोचकस्य सर्वमन्त्र तंत्र स्वरूपकस्य सर्वरोगहरस्य फलसिद्धिकरस्य श्रीनिवासस्वामिनः दिव्यसन्निधौ अनुग्रह प्रसादेन अस्मिन् लोके सूचिका कृमिजनिता समस्त दुष्प्रभाव निर्मूलन द्वारा सर्वेषां भक्तजनानां शीघ्रमेव सर्वविधा दुष्टरता सिद्ध्यर्थं सर्वयज्ञ फल प्राप्त्यर्थं सकल श्रेयोभिवृद्ध्यर्थं बोधनाभिवृद्ध्यर्थं विद्यार्थिनां बुद्धिशक्ति वृद्धि द्वारा सकल विद्या पारंगत्वा वाक्पटुत्वा मेधाशक्ति सिद्ध्यर्थं सर्व पापक्षयार्थं विद्या वित्त व्यापारा देश रक्षणादिरंगेषु सर्वतो मुखाभिवृद्धि द्वारा सद्भावानां सत्संकल्पानां सत्कार्याणां च सर्वतोमुख विजयसिद्ध्यर्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां अधिकारिणां सैनिकानां कर्षक वणिगादीनां उपाध्याय वैज्ञानिक वैद्यादीनां च सर्वेषां सकुटुम्बानां आयुरारोग्य ऐश्वर्य सद्बुद्धि इत्यादि सर्वशुभ फल प्राप्त्यर्थं सर्वासां
श्रीणाम जन्म जन्मनि दीर्घ सौमंगल्य प्राप्त्यर्थम सत्संतान सौभाग्य फल प्राप्त्यर्थम सर्वेषां अधिकारिणां स्वस्वविधि निर्वहण कौशल सिद्ध्यर्थम सर्व पापक्षयार्थम आमोद प्रमोद सम्मोद वैकुंठाख्य लोकेषु सालोक्या सामीप्या सारूप्या सायुज्यमिति चतुर्विधा मोक्ष फल सिद्ध्यर्थम सर्वाभीष्ट फल सिद्ध्यर्थम कार्तिक मासे श्री श्रीनिवास परब्रह्मणः विशेष अनुग्रह प्रसाद सिद्ध्यर्थम श्री गोदेवता पूजा गायत्री महामंत्र पारायणम अष्टोत्तर शतनामार्चनम श्री वैखानस विधानेन आचार्य मुखेन करिष्यामहे చక్కనైనటువంటి సంకల్పాన్ని మనమంతా కూడా భక్తి శ్రద్ధలతో పఠించాం. శ్రీవారికి విశేషమైనటువంటి అర్చన ప్రార్థనా సూక్తంతో జరుగుతుంది. ఓం ప్రియతాం భగవాన్ విష్ణు సర్వదేవేశ్వరో హరిః శ్రీవత్సాంగ సహస్రాక్ష సహస్రచరణస్తథా జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావనా నమస్తే ఋషికేశ మహాపురుష పూర్వజా భవంతు సర్వా పుణ్యాఖ్యా త్వత్ప్రసాదాద్వయం విష్ణో తవ దాసాః సమాగతాః సాధయామో విమానంతే ప్రసాదం గురుణో భవాన్ సాహాయం సర్వభృత్యాస్తే కుర్వంతు తవ శాసనాత్ శాంతమీచారి భూతాదీన్ విసృజాస్మాభిరేవతు అనపాయే ప్రయాత్వగ్రే ఛిత్వా విఘ్నం పునః పునః పృష్ఠే చ నందకో జాతు గదా వామం సురక్షతు శంఖచక్రేతరే పార్శ్వే యతేతాం కార్యసిద్ధయే శేషా గచ్చन्तు జాస్మాభిః ప్రసాదాత్ తవ సర్వశః త్వత్ప్రసాదాత్ త్వయం వీర కరిష్యామ గృహం తవ యథా ఫలం దహత్ సూర్యతనముష్ణత్వమాశ్రితః తథా వయం హి తద్వీర్య శుశ్రూషామనుపాలయ అస్తి చేత్ కరుణాత్ తతశ్చాస్మాకం దాసకర్మణాం అనుమంతా భవత్ప్రీతః సర్వే యాజామహే వయం ఇంద్రస్య చక్రధర్వీరः సర్వరాజः సచీపతిः ప్రియతాం భగవాన్ విష్ణు సర్వలోక శుభప్రదః అగ్నిరజ్ఞః పవిత్రాణాం దేవానామగ్రగో హరిః ప్రియతాం భగవాన్ విష్ణు సర్వభోక్తా సుగావః సర్వలోకోత్తరः
भवो विष्णुर्यमो यमकर प्रजा प्रयतान्नवृण्येता धर्मात्मा धर्मपालकः प्रजा रक्षन् विनिघ्नन् वै यातु दानानज प्रभुः प्रियताम् नीलोत्पलदलप्रभः वरुण प्रचेता भगवान् विक्रमी यज्ञपालकः रक्ताम्बरधरो वीरप्रियताम् प्रभुरव्ययः वायुः सर्वात्मको भद्रमुदानो जवनो मरुतो प्रियताम् भगवान् प्राणः सचीपति सखा प्रभुः राजराजोधनाध्यक्ष कुबेरो विश्ववस्सुतः प्रियताम् निधि संयुक्त ईश्वरस्य सखा प्रभुः ईशस्त्रिलोचनः शूली वृषभध्वजवाहनः प्रियताम् गणभृन्नित्यम् त्रयम्बको अम्बरसन्निभः ब्रह्मा पितामहो वीरो वेदवक्ता वृषाकविः प्रियताम् पद्मगर्भाभो विष्णुपुत्रो विराट् स्वराट् दिङ्नागानागसङ्घाश्च सर्वाश्च अन्तरदेवताः रव्यादयो ग्रहा भूता ऋषयः सिद्धचारणाः प्रियताम् जनसंयुक्ताः कुर्वन्तु च सहायता भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानुगृहीतो भगवतानुध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि తద్భగవాననుమన్యతా. చక్కనైనటువంటి ఉపచారములతో పరమాత్మని సేవించి గోపూజాంగభూతమైనటువంటి విశేషమైనటువంటి ఆ గోమాతకు సమర్పించేటువంటి ద్రవ్యములన్నిటినీ కూడా స్వామివారి చెంత ఉంచి స్వామివారిని అర్చనతో చక్కగా ప్రసన్నం చేసుకొని యావన్మంది సర్వులు కూడా క్షేమంగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తూ స్వామికి జరిగేటువంటి విశేష అర్చనని మనమంతా కూడా దర్శనం చేస్తున్నాం. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం ధృత్యై నమః, ఓం పవిత్రే నమః, ఓం ప్రమోదాయిన్యై నమః, ఓం హరిణ్యై నమః, ఓం పౌష్ణ్యై నమః, ఓం క్షోణ్యై నమః, ఓం మహ్యై నమః. వాద్యం వాద్యం చక్కనైనటువంటి
చక్కనైనటువంటి ఆనంద కర్పూర నీరాజనంతో స్వామి దగ్గర అనుజ్ఞ తీసుకొని ఆ గోమాత చెంతకి మనం ఆ గోమాతకి సమర్పించేటువంటి ద్రవ్యములతో స్వామి యొక్క అనుజ్ఞతో మనం ఆ గోమాత దగ్గరికి వెళుతున్నాం. చక్కనైనటువంటి గోమాతని మనం దర్శనం చేస్తున్నాం. మనం చూచేటువంటి ఈ యొక్క గోమాతలో మరి కొమ్ముల యందు మరి ఇంద్రుడుంటాడు, అలాగే శ్రీ మహావిష్ణువు ఉంటాడు, శిరస్సులో బ్రహ్మదేవుడుంటాడు, పృష్ఠభాగంలో రుద్రుడు ఉంటాడు, అలాగే ఈ రోమాలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు తోక యందు మహాలక్ష్మి ఉంటుంది. మరి ఈ కనుల యందు సూర్యచంద్రులు ఉంటారు, అలాగే ఉదరమునందు విద్యాధరులు, పొదుగు యందు భూదేవి, స్తనముల యందు సర్వనదులు కూడా ఉంటాయి. మరి ఈ యొక్క కంఠమునందు అంగారకుడుంటాడు, ఎముకల యందు సప్త పర్వతములు కూడా ఉంటాయి. ఈ అగ్ని సమస్త దేవతలంతా కూడా గోవుని ఆశ్రయించుంటారు. అలాంటి గోమాతకి మనం ఇప్పుడు విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాలని మనం చేస్తూ ఉన్నాం. శామ్యంతు ఘోరాణి శామ్యంతు పాపాని శామ్యంతు ఈతయః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. గోవు యందు అష్టదిక్పాలకుల్ని కూడా చక్కగా ఆవాహన చేసేటువంటి కార్యక్రమాన్ని మనం దర్శనం చేస్తున్నాం. ఓం జ్ఞానం ప్రథమం పురస్తాద్విసేమతశ్చురచో వేణావః సబుద్ధ్రియా ఉపమా అస్య విష్టా సదస్యయో నిమసదస్య వివః. ఓం భోః బ్రహ్మాణమవాహయామి ఇంద్రం ప్రణయంతం వపురింద్రఘశ్రవందనం సవితారవింద్రం దదాతు శర్కస్య లోకమింద్రం మన్యే పితరం మాతరం చ. ఓం ఇంద్రమవాహయామి అగ్నిర్మూర్ధాదివః ఖగత్పతిః పృథివ్యా అయం అపాగం వేదాగం శ్రియన్వతి. ఓం అగ్నిమవాహయామి ఓం నమో దాధార పృథివీ యమోద్యాముత సూర్యః యమః సర్వభృత్యస్తేన ప్రాణానాం వాయునా. ఓం యమమవాహయామి ఓం నమస్తే నిరృతయే ఘనతేజాయ తస్మై విసృజవందనాత్ యమనయత్వగం సవితా దేవవత్తమానీకేభిరోచియామినా. ఓం నిరుతిమవాహయామి ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞయాః పాశా విదదా పురుత్రా ఏభ్యో న ఇంద్రः సవితోత విష్ణుర్విశ్వే దేవా అముంజంతమరతः స్వస్త్యా. ఓం వరుణమవాహయామి ఓం మరుతః పరమాత్మా పరమాగతే పరం బ్రహ్మ పరం యోగం పరమాత్మానం మన్యే అజరం యోగిరహమన్నం వాయవే. ఓం వాయుమవాహయామి ఓం విశ్రవాససగోవేరకారక్షోరాజేన ప్రేషితాః గ్రామగుం సజానయో గచ్చन्ति యచ్చन्तो పరిదాకృతాన్. ఓం కుబేరమవాహయామి ఓం ఈశానः సర్వలోకానాం త్రయంబకः సర్వవిద్యానాం నద్వితీయో భవోద్భవాయ. ఓం ఈశానమవాహయామి గోస్థిత సమస్త దేవతాయై నమః. హరిద్ర కుంకుమాన్ సమర్పయామి. అమ్మవారి యొక్క ఉద్భవంతో పాటు క్షీరసాగర వదనంలో కామధేనువు కూడా ఉద్భవించింది అని, ఆ కామధేనువు యొక్క సంతతిని మనం ఈ గో గణంగా మనం భావిస్తున్నాం. ఎవరైతే
ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ గోవుని గనక ఆరాధించినట్టయితే తద్వారా ఆ గోవు యొక్క అనుగ్రహం చేత సమస్తమైనటువంటి పాపములు తొలుగుటయే కాక మరి ఆ యొక్క శ్రీ వైకుంఠనాథుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. గోవుని దర్శిస్తే చాలు సర్వదేవతలని కూడా దర్శించినటువంటి చక్కనైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ఆ గోమాతలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా మరి క్షీరసాగరంలో ఉద్భవించినటువంటి మహాలక్ష్మితో పోలుస్తూ గోవత్సంతో ఆ శ్రీసూక్తంతో ఆ గోవుకి చక్కనైనటువంటి అభిమంత్రణని మనం జరుపుతూ ఉన్నాం. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం శ్రియే జాత శ్రియ ఆవిర్యాయ శ్రియం వయాజనిద్రుభ్యో దదాతి శ్రియం వసానామృతత్వమాయన్ భవంతి సత్యా సమితా విదద్రో శ్రియ ఏవైనంతశ్రియామా దదాతి సంతతం రామణకృత్యం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. చక్కనైనటువంటి ఆవాహనతో ఆ గోమాతని మనం అలంకరించుకొని ఆరాధించుకున్నాం. ఇప్పుడు విశేషమైనటువంటి ఆ అష్టోత్తర శతనామార్చనతో ఆ తల్లిని మనమంతా కూడా ప్రసన్నం చేసుకొని సమస్తమైనటువంటి దురితములు సర్వులకి కూడా నశించుగాక, సమస్తమైనటువంటి సంకటములు అన్నియూ నశించుగాక, సకల మనోభీష్టములు నెరవేరుగాక అని శ్రీవారిని ప్రార్థిస్తూ ఆ యొక్క గోమాతకి మనం విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాన్ని తిరుమల క్షేత్రాన్నించి జరుపుకుంటూ ఉన్నాం. సర్వులు కూడా ఈ యొక్క గోమాతకు చేసేటువంటి అర్చనని దర్శనం చేస్తూ ప్రత్యక్షంగా ఈ అర్చనని జరుపుకుంటున్నట్టుగా భావించవలసిందిగా కోరుతున్నాం. ఓం కృష్ణవల్లభాయై నమః. ఓం కృష్ణాయై నమః. శ్రీకృష్ణపారిజాతాయై నమః. కృష్ణప్రియాయై నమః. కృష్ణరూపాయై నమః. కృష్ణప్రేమవివర్ధిన్యై నమః. కమనీయాయై నమః. కళ్యాణ్యై నమః. కళ్యవందితాయై నమః. కల్పవృక్షస్వరూపాయై నమః. దివ్యకల్పసమలంకృతాయై నమః. క్షీరార్ణవసంభూతాయై నమః. క్షీరదాయై నమః. క్షీరరూపిణ్యై నమః. నందాదిగోపవినుతాయై నమః. నందిన్యై నమః. నందనప్రదాయై నమః. బ్రహ్మాదిదేవవినుతాయై నమః. బ్రహ్మానందవిదాయిన్యై నమః. సర్వధర్మస్వరూపిణ్యై నమః. సర్వభూతావృతాయై నమః. సర్వదాయై నమః. సర్వామోదదాయై నమః. శిష్టేష్టాయై నమః. శిష్టవరదాయై నమః. స్థితిలయాత్మకాయై నమః. సురభ్యై నమః. సిద్ధిప్రదాయై నమః. సౌరభాయాయై నమః. సిద్ధివిద్యాయై నమః. అభీష్టసిద్ధివర్షిణ్యై నమః. జగద్ధితాయై నమః. బ్రహ్మబుద్ధ్యై నమః. గాయత్ర్యై నమః. ఏకహాయిన్యై నమః. సంధర్వాదిసమారాధ్యాయై నమః. యజ్ఞాంగాయై నమః. యజ్ఞఫలదాయై నమః. యజ్ఞస్యై నమః. భవ్యకవ్యప్రదాయై నమః. శ్రీదాయై నమః. స్తవ్యభవ్యక్రమోజ్వలాయై నమః. బుద్ధిదాయై నమః. బుద్ధ్యై నమః. ధనధాన్యవివర్ధిన్యై నమః.
యశోదాయై నమః ఓం సుయశః పూర్ణాయై నమః ఓం యశోదానందధన్యై నమః ఓం ధర్మజ్ఞాయై నమః ఓం ధర్మ విభవాయై నమః ఓం ధర్మరూపతనుర్హాయై నమః ఓం విష్ణు సాదోద్భవ ప్రజ్ఞాయై నమః ఓం వైష్ణవ్యై నమః ఓం విష్ణురూపిణ్యై నమః ఓం వశిష్ఠపూజితాయై నమః ఓం శిష్టాయై నమః ఓం శిష్టకామదుహే నమః ఓం దిలీపసేవితాయై నమః ఓం దివ్యాయై నమః ఓం పురపావిత విష్ఠమాయై నమః ఓం రత్నాకరముద్భవాయై నమః ఓం రత్నదాయై నమః ఓం చక్రప్రోజితాయై నమః ఓం పీయూషవర్షిణ్యై నమః ఓం పుణ్యాయై నమః ఓం పుణ్యఫలప్రదాయై నమః ఓం భయప్రదాయై నమః ఓం పరమోదాయై నమః ఓం కృతదాయై నమః ఓం కృతసంభవాయై నమః ఓం కార్తవీర్యార్జునమృతహేతవే నమః ఓం హేతుకాసన్నుతాయై నమః ఓం జమదగ్నికృతాజస్రసేవాయై నమః ఓం సంతుష్టమానసాయై నమః ఓం రేణుకావినుతాయై నమః ఓం ఆదరేణుభావితభూతలాయై నమః ఓం శిష్టేష్టాయై నమః ఓం సంవత్సాయై నమః ఓం విఘ్నరూపిణ్యై నమః ఓం వత్సకారాదిపాలితాయై నమః ఓం భక్తవత్సలాయై నమః ఓం వృషదాయై నమః ఓం వృషికాయై నమః ఓం హేమశృంగాగ్రతలశోభనాయై నమః ఓం త్రైలోక్యవందితాయై నమః ఓం భవ్యాయై నమః ఓం భావితాయై నమః ఓం భవనాశిన్యై నమః ఓం భుక్తిముక్తిప్రదాయై నమః ఓం కాంతాయై నమః ఓం కాంతాజనశుభంకర్యై నమః ఓం సురూపాయై నమః ఓం బహురూపాయై నమః ఓం అచ్చాయై నమః ఓం కర్పూరాయై నమః ఓం కపిలాయై నమః ఓం అమలాయై నమః ఓం సాధు శీతలాయై నమః ఓం సాధురూపాయై నమః ఓం సాధు బృందాన సేవితాయై నమః ఓం సర్వవేదమయాయ నమః ఓం సర్వదేవరూపాయై నమః ఓం ప్రభావత్యై నమః ఓం రుద్రమూర్త్రే నమః ఓం ఆదిత్య సహోదర్యై నమః ఓం మహామాయాయై నమః ఓం మహాదేవాదివందితాయై నమః ఓం శ్రియై నమః ఓం నృత్యై నమః ఓం పవిత్రే నమః ఓం ప్రమోదాయిన్యై నమః ఓం హరిణ్యై నమః ఓం పౌష్ణ్యై నమః ఓం క్షోణ్యై నమః ఓం మహ్యై నమః ఓం గోమహాలక్ష్మీదేవ్యై నమః. చక్కనైనటువంటి ఆ యొక్క గోమాత యొక్క విశేషమైనటువంటి అర్చనా కైంకర్యాలని మనం జరిపించాం. ఆ యొక్క అర్చనా కైంకర్యాల అనంతరం ఆ యొక్క గోమాతకి విశేషమైనటువంటి ఉపచారములన్నిటినీ కూడా చక్కగా జరుపుతూ ఉన్నాం. ఎవరైతే ఈ యొక్క గోపూజా కార్యక్రమాన్ని దర్శనం చేస్తారో ఆ గోపూజా కార్యక్రమంలో మనంతా కూడా ఆ యొక్క అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారని, అలాగే మనకి ఏదైనా సరే తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణ సమయమందు మరి విశేషమైనటువంటి దశదానాలన్నింటినీ కూడా సమర్పిస్తారు. అందులో మొట్టమొదట గోవే ఉంటుంది. అంటే గోభూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణం ఇతి అని విశేషమైనటువంటి దానిలో మొట్టమొదటి స్థానం గోవుగా ఉంటుంది. అటువంటి గో అమ్మవారి ఈమెడ మరి దిలీప చక్రవర్తి యొక్క సంతానానికి ఈరోజు మనమైతే రఘువంశాన్ని చెప్పుకుంటున్నామో ఆ రఘుకులం నిలవటానికి కలిగినటువంటిది ఆ యొక్క కామధేనువు యొక్క కుమార్తె అయినటువంటి నందిని యొక్క అనుగ్రహంతో రఘుమహారాజు జన్మించారని, అలాంటి రఘువంశం ఎలా ఉంటుందో అలాంటి కార్యక్రమంలో ఈ గో పూజని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఆ యొక్క గోమాతకి సంబంధించినటువంటి విశేషమైనటువంటి
గో గాయత్రిని మనం అందరం కూడా చక్కగా ఆ గోగాయత్రిని 108 సార్లు మనం చక్కగా జరుపుకుంటాం. అందరూ కూడా నమస్కరించి ఈ గోగాయత్రిని అందరూ కూడా పఠించవలసిందిగా కోరుతున్నాం. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. రాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. ఓం దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణః ప్రచోదయాత్. ఓం మహాదేవ్యై చ విద్మహే గోవత్సలాయ ధీమహి తన్నో గోభ్యః ప్రచోదయాత్. వాద్యం 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 ఆరగింపు మేళం.
చక్కనైనటువంటి గోపూజ కార్యక్రమంలో మనమంతా కూడా ఉన్నాం. ఇక్కడ మనకి ఈ గోవు సమస్త దేవత గణమని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అలాగే ప్రతి మానవుడికి కూడా మనకి ముగ్గురు తల్లులుగా చెప్తారు, ప్రతి ఒక్క జీవికి కూడా. అందులో జన్మనిచ్చినటువంటి తల్లి, మనకి జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లి ఒకరైతే, మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మన భారాన్ని మోసేటువంటి తల్లి భూదేవత. అలాగే తన యొక్క పాలనిచ్చి మన దేహాన్ని అభివృద్ధి చేసేటువంటి తల్లి గోమాత. మనకి విశేషమైనటువంటిది, ప్రతి ఒక్క మానవుడు కూడా నిద్రలేవగానే మొట్టమొదట తన ఇష్టదైవాన్ని ప్రార్థన చేసి ఒక తల్లికి నమస్కరిస్తాం. ఆ తల్లి ఎవరంటే భూమాత. సముద్ర వసనే దేవి పర్వత స్థనమండితే నమో విశ్వంభరే మాత పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా, నా నిత్య దైనందిక కార్యక్రమాలు నేను జరపాలి అంటే నీ మీద అడుగు పెట్టవలసిందే, లేకపోతే ఈ యొక్క భూలోకంలో మనం చరించలేం. కావున తల్లిని కాలుతో తాకటం తప్పు. కాబట్టి నిత్య దైనందిక కార్యక్రమాలతో నీ మీద పాదం మోపవలసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క పాదాన్ని ఉంచుతున్నాను, నన్ను క్షమించవలసింది అని చెప్పి, సముద్ర వసనే దేవి పర్వత స్థనమండితే నమో విశ్వంభరే మాత పాదస్పర్శం క్షమస్వమే అని మనం చెప్తాం. మరి ఈరోజు మనం జరుపుకున్నటువంటి ఈ చక్కనైనటువంటి ఈ గోపూజ ఉత్సవంలో మనం భక్తి లోపం కానీ, శ్రద్ధాలోపం కానీ, కాలలోపం కానీ, మనం ఉచ్చారణ లోపం కానీ ఏవైనా ఉండి ఉండవచ్చు. వాటన్నిటినీ కూడా క్షమతో మమ్మల్ని క్షమించవలసింది పరమాత్మ అని మనం క్షమామంత్రాన్ని చక్కగా అందరం కూడా ఇప్పుడు పఠిస్తున్నాం. క్షమామంత్ర నారాయణ నమస్తేస్తు కరుణాత్మం దయానిధే పాహి మాం కృపయా దేవ భక్తంతే భక్తవత్సల మమ కర్మవశాజ్జాతః నానాయోనిషు మూఢధీః కర్మక్షయాదహం ప్రాప్తః తవ పాదాబ్జవత్తనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అతః పరం ప్రవక్ష్యామి ఆచార్యస్య మహాత్మనః వైఖానసస్య దేవర్షే స్తోత్రపాఠమిదం పరం యః పఠేత్ శృణుయాత్ నిత్యం భక్తిశ్రద్ధా సమన్వితః ఇహ లోకే సుఖం భుక్త్వా స యాతి పరమాం గతిం దేవరాజ దయాపాత్రం దేవభక్త్యాది గుణార్ణవం భృగ్వాదిమునిర్మాణ్యం వందే శ్రీవిఖనో మునిం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం వందే ఘనస సంసాక్షాత్ ధాతృమూర్తిరుషంబరో భృగ్వాదిముని స్రష్టారో సూత్రరత్న ప్రవర్తకో నారాయణ పితా యస్య మాతా చాపి హరిప్రియా భృగ్వాదిమునయ శిష్యా తస్మై శ్రీ విఘనసే నమః అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పరం దర్శనం యేన తస్మై శ్రీ విఘనసే నమః
శృతి స్మృతి నదీ పూర్ణం శాస్త్రకల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీ విఘ్నవాగుణం శ్రవణే శ్రావణే శుక్ల పూర్ణిమా సోమవాసరే సింహలగ్నే సంయుక్తే భజే నైమిషమాగతం నారాయణస్య యస్యాత్మా విఘ్న ఇతి వర్తతే వేద వేదాంగతత్వజ్ఞం తం వందే విఘ్నమునిం పద్మనాభమనోజాతం విష్ణుపూజా విశారణం కుశాసనే సమాసీనం ఊర్ధ్వపుండ్ర విరాజితం కిరీటారాభరణ కుండలాంగభూషితం శ్రీకాళీనాభ్యాం త్రిదండేన విరాజితం వరదాభయహస్తాఢ్యం శంఖచక్రధరం ప్రభో పద్మంతో దక్షిణే హస్తే ధారిణం పీతవాససం అతో దేవా అవంతు నాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య వాగుంసురే त्रीणि तथा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तथा धर्माणि धारयन् विष्णोर्कर्माणि पश्यत यतो वृथानि पस्पसे इन्द्रस्य युज्यः सखा तद्विष्णो परमम् पदगुम् सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरातरो तद्विप्रासो विपन्यवोजाग्रवागो सस्समिन्धते विष्णोर्यत्परमम् पदम् श्रिये जातः श्रिय आदिर्याय श्रियम् मया चरितृभ्यो ददाति श्रियम् वसाना अमृतत्वमायम् भवन्ति सत्या सवितामि तत्रो श्रीभूमानसचोराय शेषपर्यङ्कशायिने वैखानस मुनिश्रेष्ठ पूजितायास्तु मङ्गलो प्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिना श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलो కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.